నిగ్రహ శక్తి కలిగిన వారు. అందువల్ల జయ వీరాంజనేయ అంటూ ముందుకు కదిలాడు. ఓ రాజా, ఓ రాజా, ఎవరిని పిలిచాలా? వనం దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఉన్నటువంటి కొంతమంది చూశారు. 8,000 మంది యక్షరాక్షసులను కూడా ఓడించి వచ్చాడు అని మరపతిరాజులను పంపారు భీముడిపై. మరపతిరాజులను పీడి కృత్యములు చేయడప్పటికీ ఆ ఏడుగులు అండాలను పైకెత్తి నమస్కారం చేస్తున్నాయట భీమసేనునికి. అలా కూర్చొని మా వీపు పైన కూర్చోవయ్యా అని భీమసేనుని వీపు మీద కూర్చోబెట్టుకొని మొదటి ఏనుగులు చక్కగా ఆడుతున్నాయి. ఈ దృశ్యం వెళ్ళి పెట్టారండి కుబేర వారికి. అక్కడ ఉన్న సేవకులయ్యా, ఇది ఇంతగా ఉన్నది, మాకు ఎదురుగా లేదు. 8,000 మంది అక్షరాక్షసులను ఓడించారు ఆ భగవంతున్నారు. ఇక్కడ వచ్చి మొదటి ఏనుగులు కూడా అతని ఉంచలా కూర్చోబెట్టుకుని ఆనందంగా తిరగాడుతున్నవే. ఏమిటి వింటారు కానీ ఆయన వచ్చేశారు. ఎవరా అంటున్నారు. ఆయన చూశారు. ఎవరయ్యా నీవు? ఆంజనేయ స్వామి వారికి క్షత్రియాయుడ పాండుకమయుడ అన్నాడు. ఆలింగనం చేసుకున్నాడు. పుట్టేవా ప్రశ్నలు వేసుకున్నారు. అన్నయ్య ధర్మరాజు బాగున్నారా? ద్రౌపది వారు బాగున్నారా? అందరి క్షేమమా? నకుల సహదేవుడు, అర్జునుడు అన్ని ఇతర ప్రశ్నలు అయ్యాయి.